హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంబోడియన్ అప్సరా. ఈరోజు సెమ్రీప్లో ఒక అందమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం. అది కంబోడియాలో అందమైన రాయల్ గార్డెన్స్ మరియు దాని మధ్యలో ఉన్న పవిత్రమైన ప్రెహంగ్ చామ్ గుడి. ఈ స్థలం కేవలం ఒక గార్డెన్ మాత్రమే కాదు, ఇక్కడ స్థానికుల సంస్కృతి, నమ్మకాలు, ప్రకృతి ఎంత అద్భుతంగా కలిసిపోయాయో చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా దీని చరిత్ర తెలుసుకుందాం. ఈ రాయల్ గార్డెన్స్ ఫ్రెంచ్ వలస పాలనలో నిర్మించారు. అప్పట్లో అంకోర్ వాట్కు సందర్శించడానికి వచ్చే రాజులు, హై అఫీషియల్స్ కోసం దీన్ని ఒక ప్రశాంతమైన ప్రదేశంగా తయారు చేశారు. కానీ ఈ స్థలం ఒక సాధారణ గార్డెన్లా కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంలా మారడానికి ఒక ప్రధాన కారణం ఉంది. దీనిలో ఉన్న ప్రెహంగ్ చెక్ అండ్ ప్రెహంగ్ చోమ్ గుడి. ఈ గుడిలో ఉన్నవి ఇద్దరు పురాతన యువరాణుల విగ్రహాలు. వాటికి అతీతుల శక్తులున్నాయని ఇక్కడ స్థానికుల నమ్మకం. ఈ రెండు విగ్రహాలు ఇక్కడ ప్రజలకు చాలా పవిత్రమైనవి. ప్రెహంగ్ చెక్ విగ్రహం తమను రక్షిస్తుందని, ప్రెహంగ్ చోమ్ అదృష్టం మరియు మంచి భవిష్యత్తు ఇస్తుందని నమ్ముతారు. మొదట ఈ విగ్రహాలు అంకోర్ వాట్లో ఉండేటివి. ఖమెర్ రాజ్ దాడుల నుంచి వాటిని రక్షించడానికి 1950లలో ఇక్కడికి తరలించారు. అందుకే ఇక్కడ స్థానికులు ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఇక్కడికి వచ్చి ఈ దేవతలను దర్శనం చేసుకుంటారు. ఈ గార్డెన్లో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఉంది. అదే వేల సంఖ్యలో కనిపించే ఫ్లయింగ్ ఫాక్సెస్. ఈ పెద్ద గబ్బిలాలు పగటిపూట గార్డెన్లో చెట్లపై విశ్రాంతి తీసుకుంటాయి. సాయంత్రం సూర్యాస్తమయానికి ఇవి ఆకాశంలో గుంపులుగా ఎగురుతూ కనిపిస్తాయి. ఆ దృశ్యం చూస్తే మీకు కొత్త అనుభూతి కలుగుతుంది. స్థానికులు ఈ గబ్బిలాలను పవిత్రంగా భావిస్తారు. వీటిని ఎవరూ వేటాడకుండా రక్షిస్తూ ఉంటారు. ఈ గార్డెన్ మరియు గుడి కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, ఇది సిమ్ రీప్ ప్రజల హృదయం అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా కంబోడియా వెళ్తే ఈ స్థలాన్ని తప్పకుండా సందర్శించండి. ఇక్కడి ప్రశాంతతను మరియు ఆధ్యాత్మికతను అనుభూతి చెందండి. ఈ ప్రదేశం సందర్శించడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఫీజు ఉండదు. ఇది సిమ్ రీప్ నగరంలోని నది ఒడ్డున ఉంది. పర్యాటకులు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం, సాయంత్రం సాంప్రదాయ సంగీతం మరియు స్థానికుల ఆచారాలను చూడొచ్చు. ఫోటోగ్రఫీకి కూడా ఇది చాలా మంచి ప్రదేశం. ఈ గుడిలోని విగ్రహాలు 1000 సంవత్సరాలకు పైగా పాతవి. ఈ గార్డెన్స్ అధికారిక పేరు రాయల్ ఇండిపెండెన్స్ గార్డెన్. ఎందుకంటే కంబోడియాకు ఫ్రాన్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ పేరు పెట్టారు. స్థానికులు అదృష్ట రోజులుగా భావించే సోమవారం మరియు గురువారాల్లో ఇక్కడ ఎక్కువ పూజలు చేస్తారు. పౌర్ణమి రోజున ఇక్కడ దీపాలు వెలిగిస్తే ప్రత్యేకమైన ఆశీర్వాదాలు లభిస్తాయని అందరూ స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ఇప్పుడు మనకు కనిపించే విగ్రహాలే ప్రెహంగ్ చెక్ అండ్ ప్రెహంగ్ చోమ్. ఆనందంగా, ఆహ్లాదకరంగా కనిపించే ఈ పరిసర ప్రాంతాలను గమనించండి. ఎంత అద్భుతంగా మలిచారు కదా. ఇక్కడ గుడుల్లో ఆరాధ దేవతల్ని కమలాలు లేదా పూలతో కొలుస్తారు. మనం మన గుడిల్లో, గోపురాల్లో దీపం, అగరబత్తీలతో మనం దేవుణ్ణి పూజిస్తున్నట్టు ఇక్కడ కొవ్వొత్తులతో దేవుణ్ణి పూజిస్తారు. ఇప్పుడు గుడి ఆవరణని, గుడి చుట్టూరు ఎంత ఆకట్టుకునేట్టు గోల్డ్ రంగులో చేశారు కదా. ఒకసారి విందు చూసుకుందాం.
గుడి ఆపోజిట్గా ఉన్న గార్డెన్స్ని వీక్షిద్దాం. కెమెర్ రాజ్యానికి వీరత్వాన్ని అందించిన గొప్ప దక్షత కలిగిన వీరులు వీరు. రాయల్ గార్డెన్స్లో నిర్మించిన గెస్ట్ హౌస్ ఇదే. ఇక్కడి చెట్లు చాలా పెద్దవిగా చాలా పొడుగ్గా ఉంటాయి. దానికి తేనెపట్లు ఉన్నాయి చూసారా. Thank you for watching.